సో ఏపీ ఎంసెట్ 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ కూడా మొన్న 25th అయితే రిలీజ్ చేశారు. సో రేపటితో వెబ్ ఆప్షన్స్కి ఫైనల్ డే. సో ఇంకా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదో సో రేపట్లో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఉంటారు కదా, నథింగ్ వాళ్ళు ఏమైనా కాలేజెస్ చేంజ్ చేసుకోవాలన్నా లేకపోతే ఆ కాలేజెస్లో బ్రాంచెస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా సో August 1st అయితే వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అనేది అనేబుల్ అవుతుంది. సో ఆ రోజు మీరు కాలేజెస్ చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే బ్రాంచెస్ ఏమైనా ఉన్నా అవైనా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మీకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అనేవి సో August 6th అయితే రిలీజ్ చేస్తారు. సో మీకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ రిలీజ్ చేయగానే సో నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్ వచ్చేసరికి సో రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది వచ్చేసరికి August 7th నుంచి August 13th వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ రిపోర్టింగ్ ప్రాసెస్లో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిజికల్ కాలేజ్ రిపోర్టింగ్ అనేది. సో ఫస్ట్ వన్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసి ఏపీ ఎంసెట్ 2026 అడ్మిషన్ పోర్టల్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మీకు మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ లాగిన్ అవ్వండి. సో లాగిన్ అవ్వగానే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది, సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ నెక్స్ట్ వన్ మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సో మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్తో ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. సో ఆ జాయినింగ్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ చేస్తే సో మీకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు ఇది కానీ కంప్లీట్ చేయకపోతే సో మీ సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వన్ స్టెప్ 2 ఫిజికల్ కాలేజ్ రిపోర్టింగ్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో మీకు ఏదైతే కాలేజ్లో సీట్ వస్తుందో సో కాలేజ్కి వెళ్ళి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేస్తారు. సో ఇది కానీ కంప్లీట్ అయితే మీకు కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమన్నారు కదా, సో ఎటువంటి టైప్ ఆఫ్ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి సో నేను ప్రతి ఒక్కటి అయితే చెప్తా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏపీ ఎంసెట్ 2026 అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ జాయినింగ్ రిపోర్ట్ ఒకటి, ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్ అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అండ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఒకటి. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, నథింగ్ బట్ ఎస్టీ ఎస్సీ బీసీ ఉన్నారు కదా సో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అని ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి, ఆధార్ కార్డు, రెసిడెన్షియల్ సర్టిఫికేట్. సో వీటన్నిటితో పాటు 6 to 8 పాస్ సైజ్ ఫొటోస్ కూడా క్యారీ చేయండి. సో ఇప్పుడు ఏవైతే చెప్పానో సో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీ కాలేజీలోనే సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ మీరు ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నారో సో దాంతోపాటు 2 sets జిరాక్స్ కాపీస్ అని క్యారీ చేయండి. నథింగ్ బట్ మీరు ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తున్నారో సో ఆ డాక్యుమెంట్స్ 2 sets జిరాక్స్ కాపీస్ అనేది తీసుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి phase 2 ఆస్పెక్ట్ ఇంపార్టెంట్ రూల్స్. సో ఎవరైతే phase 1లో మాకు మంచి కాలేజ్ రాలేదు లేకపోతే దీనికంటే బెటర్ కాలేజ్లో మాకు సీట్ కావాలనుకుంటున్నారు సో వాళ్ళు ఎటువంటి టైప్ ఆఫ్ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ వన్ రూల్ 1 వచ్చేసరికి మీకు ఈ కాలేజ్ కంటే బెటర్ కాలేజ్లో సీట్ కావాలంటే సో ఫస్ట్ వన్ ఈ కాలేజ్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేయండి. సో ఇన్ కేస్ మీకు సెకండ్ ఫేజ్లో బెటర్ కాలేజ్ రాకపోయినా సో ఈ కాలేజ్లో సీట్ అనేది ఉంటుంది. లేదు మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న phase 1లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, phase 2లో కాలేజ్ రాకపోతే అప్పుడు సీట్ అక్కడ రాదు ఇక్కడ రాదు, సో మీకు మళ్ళీ ఇయర్ అనేది వేస్ట్ అవుతుంది. సో అందుకని మీరు ఏదైతే బెటర్ కాలేజ్ దీనికంటే phase 1లో కన్నా phase 2లో బెటర్ కాలేజ్ కావాలనుకుంటే సో ముందు phase 1లో కంప్లీట్ చేయండి సెల్ఫ్ రిపోర్టింగ్. తర్వాత దీనికంటే phase 2లో బెటర్ కాలేజ్ వస్తే సో అక్కడ జాయిన్ అయితే ఆటోమేటిక్ ఇక్కడ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు ఆ కాలేజ్లో మీకు సీట్ ఉంటుంది. సేమ్ అలానే మీరు ఫస్ట్ వన్ వచ్చేసరికి phase 1లో మీకు ఏ కాలేజ్ వచ్చినా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఖచ్చితంగా చేయండి. సో ఇన్ కేస్ మీకు ఏమైనా బెటర్ కాలేజ్ కావాలంటే phase 2లో పెట్టుకోండి. వచ్చినా రాకపోయినా ఇన్ కేస్ వస్తే బెటర్ అక్కడికి వెళ్ళచ్చు, ఆ కాలేజ్కి వెళ్ళొచ్చు, ఇక్కడ సీట్ క్యాన్సిల్ అవుతుంది. అక్కడ రాలేదనుకోండి ఈ కాలేజ్లోనే ఉంటుంది కదా, సేమ్ అలా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కామన్ మిస్టేక్. లాస్ట్ టైం మేము అప్లై చేసేటప్పుడు సో చాలామంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తేలేదు. సో కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మిస్ అయ్యాయి, కొంతమంది అయితే అసలు స్టెప్ 1 కంప్లీట్ చేయలేదు. సో ఇలా చాలామందికి సీట్స్ అనేవి పోగొట్టుకున్నారు. సో ఆ మిస్టేక్స్ మీరు చేయమాకండి. సో ఒక 1-2 times చెక్ చేసుకోండి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదు. అండ్ స్టెప్ 1 మాత్రం కంప్లీట్గా అయ్యేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మీరు ఏవైతే కాలేజెస్కి వెళ్తున్నారో సో కాలేజెస్ తర్వాత ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, ఎటువంటి టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, సో ఎలా టాప్ 1లో ఉండాలి, సో ప్రతి ఒక్కటి నేను ఆల్రెడీ మన ఛానల్ అయితే వీడియోస్ అనేది కంప్లీట్ చేశాను. సో అసలు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కావాల్సిన ప్రతి ఒక్క రీసోర్సెస్ అనేది సో నా ఛానల్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచా. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఎంసెట్ గురించి డౌట్స్ ఉన్నాయో సో మీ ఫ్రెండ్స్ కానీ సో వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి.
సో మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సో వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సో మీ ఎంసెట్ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.